న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శ్రీశైలంలో ఘనంగా దసరా మహోత్సవాలు. వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవారి గ్రామోత్సవం నిలుపుదల. మహానందిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న కామేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు. బ్రహ్మచారిణి దుర్గా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు. ఆలూరు నియోజకవర్గంలో సబ్ స్టేషన్ పై దాడి చేసిన ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరుల అరెస్ట్. సీఎం సహాయ నిధికి 50 లక్షల విరాళాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్కు అందించిన పొదుపు మహిళలు. నారా లోకేష్ ప్రజా దర్బార్ కు విశేష స్పందన. సమస్యల పరిష్కారంతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఉచిత ఇసుక అందడం లేదంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నంద్యాలలో ధర్నా. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మరాంబిక దేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శైలపుత్రి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించారు. అర్చకులు, వేద పండితులు బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ బ్రహ్మరాంబిక దేవి శ్రీ శైలపుత్రి అలంకారంలో అలానే శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారు బృంగి వాహనంపై ఆసనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. అకాల వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవారికి ఆలయ పూర్వ వీధిలో జరగవలసిన గ్రామోత్సవం నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు ప్రకటించారు. जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः भाजयते हरः అలా ఇమేజ్ చేసుకోండి నువ్వు బ్యాక్ వస్తుంది దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు 2వ రోజు ఘనంగా జరిగాయి. 2వ రోజున అమ్మవారు బ్రహ్మచారిణి దుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నంద్యాల మహానందిలో కొలువై ఉన్న శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవాలు 2వ రోజు దేవస్థానం ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా వేద పండితులు రవిశంకర్ అవధాని ప్రధాన అర్చకులు ప్రాతకాలంలోనే అమ్మవారిని పుష్పాదులతో సుందరంగా అలంకరించి అభిషేకాలు నిర్వహించారు. యాగశాలలో యాగం నిర్వహించారు. 2వ రోజు చండీ యాగం అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహించారు. కలశపు పూజలు
శ్రీ చక్రార్చన పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి దుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అత్యంత ప్రాతకాల ప్రభృతి రాత్రికాల పర్యంతం మధ్య వివిధ రుద్రాభిషేక కామేశ్వరి కుంకుమార్చన గణపతి పూజ దీక్షాధారణ చండీ హవనం దీపోత్సవం అలంకారోత్సవ వివిధ విశేష పూజాం బ్రాహ్మణ అన్యోన్య సహాయేన కరిష్యామః. కుడి చేతిలో వేసుకొని ఆడవారు కలశానికి బొట్టు పెట్టండి. కలశారాధన కరిష్యే కలశం గంధపుష్పాక్షతే కుడిచి మూసి పెట్టుకోండి. కుడిచి మూసి పెట్టుకోవాలండి. ఆ నీటిని పూజా ప్రజాన్ని చూసుకొని మీ మీద చదువుకోండి. అందరూ కూడా ఇట్లా అనుకోండి. అక్షంతకు తీసుకొని గణపతి పోయామండి. అసలు ఈ దేవం క్షపణ ప్రాణామృతం దేవస్థానంలో ఈరోజు రెండవ రోజు భాగంగా బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు బ్రహ్మచారిణి అలంకారంలో అమ్మవారు సాయంత్రం దర్శనమిస్తారు. ఈరోజు ఉదయం నుంచి కూడా చండీ హోమాలు అలాగే శ్రీచక్రార్చన ఈ కార్యక్రమాన్ని కూడా మా వేద పండితుల వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా అమ్మవారి దర్శించుకుని స్వామివారి పాత్రలు ఆశిస్తారు. నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో నిన్న ప్రారంభమైనటువంటి నవరాత్రి మహోత్సవాలు రెండవ రోజుకు చేరుకొని ఈరోజు తెల్లవారుజామున కామేశ్వరి అమ్మవారి మూలమూర్తులకి 3 గంటలకి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు పూలాలంకరణ సేవ అంతా కూడా అయిన అనంతరం యాగశాలలో ఈరోజు ఉభయదాతలు అనేక మంది పాల్గొన్నారు. రెండవ రోజు ఈరోజు చండీ యాగం కూడా నిర్వహించడం జరిగింది. సత్యచండీ యాగంలో భాగంగా ప్రతిరోజు కూడా 12 చండీ యాగం అనేటువంటిది జరగడం జరుగుతుంది. ఈరోజు రెండవ రోజు చండీ యాగం కూడా జరిగింది. అట్లాగే ఈ రోజున మనం ఇక్కడ ఆవాహన చేసినటువంటి నవదుర్గా కలశలు, ఈ కలశ పూజలు, అట్లాగే శ్రీచక్రార్చన, నవావరణార్చనలు ఇవన్నీ కూడా ప్రాతకాలం నుంచి కూడా అత్యంత వైభవంగా లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు సాయంత్రం శ్రీ అమ్మవారు బ్రహ్మచారిణి దుర్గా అనేటువంటి అలంకారంలో కొలువుదీరి క్షేత్రంలో ఉన్నటువంటి 4 మాడ వీధులు ఉండగా ప్రదక్షిణంగా వచ్చి భక్తులందరినీ కూడా ఆశీస్సుల్ని అందజేసేటువంటి దృశ్యం మనం ఈరోజు చక్కగా బ్రహ్మచారిణి దుర్గా అలంకారంలో అమ్మని సేవించుకుంటాము. కావున ఈ మహానంది క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో రెండవ రోజు కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరుగుతుంది. భక్తులు మిగిలిన 7 రోజులు కూడా విశేషంగా వచ్చి పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. అట్లాగే నవరాత్రి ఉత్సవంలో భాగంగా రేపటి రోజున అమ్మవారు చంద్రఘంటా దుర్గా అనేటువంటి అలంకారంలో కొలువు తీరుతుంది. రేపటి రోజున కూడా ఈ యొక్క అనుష్ఠానాలు జపాదులు అన్ని కూడా యథావిధిగా కొనసాగుతుంది. నంద్యాల జిల్లా నందవరంలో కొలువై ఉన్న చౌడేశ్వరి దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రాహ్మణచారి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రుల్లో
రెండో రోజు సందర్భంగా అమ్మవారిని ప్రాంతకాలం నందే మేల్కొలుపు చేసి అభిషేక నిత్యార్చన విశేష పూజ క్రతువులు నిర్వహించి యాగశాల నందు ఆలయ వేద పండితులు అర్చకులు ఆధ్వర్యంలో అవాహిత దేవత పూజలు చండి పారాయణ విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తి రెండవ రోజు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కామేశ్వరమ్మ మరియు మాజీ చైర్మన్ కుమారెడ్డి పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్యవేక్షించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో సబ్ స్టేషన్ పై దాడి చేసిన ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులను 23 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరామయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో మొలకపల్లి, జోహరపురం, జిల్లబుడకల గ్రామాలలో ఉన్న గమేషర్ రెన్యూ కంపెనీలకు చెందిన విండ్ పవర్ సబ్ స్టేషన్లపై దాడి చేసి ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసిన ఆలూరు వైఎస్ఆర్ ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు బూసిని వెంకటేశ్వర్లతో పాటు వారి అనుచరులు 23 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆధిపత్య పోరు కోసం విండ్ పవర్ సబ్ స్టేషన్ కు వెళ్లిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణపై కూడా బైండవర్ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. ఈ పవర్ జనరేషన్ సబ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేషన్ దగ్గర యాక్టివిటీ వచ్చేసి సెక్యూరిటీ ఏజెన్సీ అని ఉంటారు, తర్వాత పవర్ జనరేషన్ సంబంధించిన టెక్నికల్ ఆపరేటర్స్ ఉంటారు, తర్వాత ట్రాన్స్మిషన్ సంబంధించిన టెక్నీషియన్స్ ఉంటారు. సో వీరు ఉండగా ఈ చిప్పగిరి తర్వాత గ్రామానికి సంబంధించిన కొంత వ్యక్తులు ఈ సబ్ స్టేషన్ దగ్గరికి, విండ్ పవర్ సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి కంపెనీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ మేము అడిగినంత అమౌంట్ ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా ఇదే రకంగా ఉంటాయి, తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. సో ఆ విధంగా హెచ్చరించిన తర్వాత అది మొదట మొలగవెల్లి గ్రామంలో సిమెన్స్ గమేష్ అనే కంపెనీలో చేశారు. తర్వాత జోహరాపురం రెన్యూ అనే కంపెనీ దగ్గర చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లేడు బుడకల సెంబ్ కార్పొరేషన్ గ్రీన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీల దగ్గర డ్యామేజ్ చేయడం జరిగింది. ఇందులో ఆలూరు మండలానికి సంబంధించి మొలగవేలి దగ్గర ఒక 50 రూపాయల వర్క్ చేసే ప్రాపర్టీని, తర్వాత ఆస్పరి మండలంలో ఒక 20,000 రూపాయల వర్క్ చేసే ప్రాపర్టీని, దేవనకొండ మండలంలో జిల్లేడు బుడకల గ్రామం దగ్గర ఒక 30,000 రూపాయల వర్క్ చేసే ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఉన్న ముందే వెనుకబడిన ప్రాంతమైన ఆలూరు ప్రాంతము పూర్తి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ప్రోగ్రెస్ అనేది కుంటుపడడానికి, అంటే అభివృద్ధి కుంటుపడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చట్టపరంగా ఇమ్మీడియట్ గా వీళ్ళందరినీ కూడా మాకు సంబంధించిన మొత్తం సబ్ డివిజన్లో ఉన్న ఫోర్స్ అందరినీ కూడా ఎప్పటికప్పుడు అన్ని కూడా స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేసి వీరందరినీ కూడా ఈ దేవనకొండ అలార్దిన క్రాస్ దగ్గర 24 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఈ బూసిన వెంకటేష్, అంతేకాకుండా ఇంకొక 23 మంది డిఫరెంట్ విలేజ్లకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా చిప్పగిరి గ్రామము, తర్వాత ఈ దేగలపాడు గ్రామము, ఈ గ్రామాలకు సంబంధించిన వ్యక్తులందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆధిపత్య పోరులో భాగంగా గుంతకల్లు, వాస్తవంగా గుంతకల్లు ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు గుమ్మనూరు గ్రామానికి చెందిన నారాయణ తదితరులందరూ కూడా వాళ్ళు ఎవరెందుకు వాళ్ళు స్వతంత్రంగా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని అల్లరి చేయడానికి చూస్తూ ఉంటే వీళ్ళని కూడా అదుపులోకి తీసుకొని వీళ్ళందరినీ కూడా మైండ్ ఓవర్ చేస్తున్నాము. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితుల్లో ఎవరున్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ అందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో వీరు అందరూ కూడా వీళ్ళు చేసిన నేరాలు ఏమంటే ట్రెస్పాస్ అంటే అక్రమ ప్రవేశము, మిస్చీఫ్ అంటే ఆస్తిని ధ్వంసం చేయడము, తర్వాత ఏదైనా ఒక ఇంట్లోకి నేరం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశించినట్లుగా ఇక్కడ ఈ పవర్ సబ్ స్టేషన్ లో ఉన్న బిల్డింగ్స్ లోకి ప్రవేశించడము, తర్వాత డబ్బు మర్యాదగా మీరు ఇస్తారా లేదని చెప్పేసి బెదిరించడము, ఎక్స్ట్రాక్షన్ కోసం బెదిరించడం, ఎక్స్ట్రాక్షన్ అంటారు, దీనికోసం బెదిరించడం, వీళ్ళందరూ కూడా ఉమ్మడి ఉద్దేశంతో ఈ నేరం అంతా చేశారు. కాబట్టి వీళ్ళందరిపైన కూడా వివిధ ఆయా సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకొక గ్రూప్ అయినా వీళ్ళు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందువలన ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లా పొదుపు లక్ష్మి మహిళలు ముందుకు వచ్చారని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజ్ కుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో
స్వర్ణాంధ్ర 2047 జిల్లా దార్శనిక పత్ర రూపకల్పనలో భాగంగా జిల్లాలోని పొదుపు లక్ష్మి మహిళలు 50 లక్షల జమ చేసిన మొత్తంలో మొదటి దఫా 20 లక్షల రూపాయలను శ్రీశైలం శాసనసభ్యులు గుడ్డ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని పొదుపు లక్ష్మి మహిళలందరూ తమ వంతు వితరణగా 50 లక్షల రూపాయల మొత్తాన్ని జమ చేశారన్నారు. ఇందులో భాగంగానే మిగిలిన 30 లక్షల రూపాయలను సీఎం సహాయనిధికి అందజేశారన్నారు. కలెక్టర్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు జిల్లా తరపున దాతల ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారని కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటి వరకు దాతలు విరాళాలు ఇచ్చిన మొత్తాల కంటే పేదలైన పొదుపు లక్ష్మి మహిళలకు మానవత దృక్పథంతో తమ వంతు వితరణను భారీగా సేకరించి జిల్లా తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల రూపాయలను అందజేయడం హర్షణీయమని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని విశేష స్పందన లభిస్తుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నారా లోకేష్ కు సమస్యలను విన్నవించేందుకు వస్తుండటంతో మంగళగిరి ప్రజలతో పాటుగా రాష్ట్ర ప్రజలందరి సమస్యను మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ ద్వారా స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్బార్ కు వచ్చిన ప్రజల సమస్యను సావధానంగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ ప్రజా దర్బార్ కు ప్రజలు పోటెత్తుతున్నారు. తమ నేతకు తమ కష్టం చెప్పుకుంటే ఇట్టే తీర్చిపోతుందన్న ఆశతో ప్రజలు లోకేష్ కు వినతులు ఇస్తున్నారు. ప్రజల ఆశయాలను వమ్ము చేయకుండా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకోవడంతో లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తుంది. నంద్యాల జిల్లాలో ఉచిత ఇసుక అందడం లేదంటూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాబు ఉచిత ఇసుక ఎక్కడా ప్రజలందరికీ ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక నంద్యాల పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందర రోడ్డు నందు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పుల్ల నరసింహులు అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రమేష్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, సిపిఎం పార్టీ నంద్యాల పట్టణ సీనియర్ నాయకులు తోటమద్దుల, సిపిఎం పార్టీ పట్టణ కార్యవర్గ సభ్యులు గౌస్, డి లక్ష్మణ్, వెంకటలింగం, సిఐటియు జిల్లా నాయకులు బాల వెంకటేష్, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు జై లాన్ శివ, మహిళా సంఘం నాయకురాలు భాను విజయ వీరితో పాటు 50 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో ఘనంగా దసరా మహోత్సవాలు. వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవారి గ్రామోత్సవం నిలుపుదల. మహానందిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న కామేశ్వరీదేవి నవరాత్రి ఉత్సవాలు. బ్రహ్మచారిణి దుర్గా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. నందవరం చౌడేశ్వరీదేవి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు. ఆలూరు నియోజకవర్గంలో సబ్ స్టేషన్ పై దాడి చేసిన ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరుల అరెస్ట్. సీఎం సహాయ నిధికి 50 లక్షల విరాళాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్కు అందించిన పొదుపు మహిళలు. నారా లోకేష్ ప్రజా దర్బార్ కు విశేష స్పందన. సమస్యల పరిష్కారంతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఉచిత ఇసుక అందడం లేదంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నంద్యాలలో ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.